రెండేళ్లలోపు బీటీపీ ప్రాజెక్టు పూర్తి చేసి నీరు ఇవ్వకపోతే కళ్యాణదుర్గం విడిచి వెళ్లిపోతాను అన్న ఎమ్మెల్యే సురేంద్రబాబు ఎప్పుడు వెళ్లిపోతారో చెప్పాలని వైసీపీ రాష్ట్ర నేత ఉమామహేశ్వరనాయుడు ప్రశ్నించారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. ఎమ్మెల్యేగా గెలిచింది వైసీపీ శ్రేణులను అడ్డుకోవడానికి కాదని, నియోజకవర్గానికి ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఇక్కడ కొండలు కరిగిపోతూ ఉన్నాయని, ఇసుక మాయమవుతుందన్నారు. ఇది ఎవరు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు నియోజకవర్గంలో 500 బెల్ట్ షాపులున్నాయని, ఏమైనా మాట్లాడితే ఇందులో కమిషన్లు చంద్రబాబుకు వెళ్తూ ఉన్నాయని చెప్తూ ఉన్నారని, ఇలాంటి వాటికి టీడీపీ అధినాయకత్వమే సమాధానం చెప్పాలన్నారు. కళ్యాణదుర్గంకు గతంలో మీరు చేసింది ఏమీ లేదని, నీరు ఇవ్వకపోతే ఊరు ఖాళీ చేస్తామన్న మాటలకు కట్టుబడి ఉన్నారా అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి చేస్తే అభినందిస్తాం, అవినీతి చేస్తే ఎదిరిస్తాం, పోరాడుతాం, నిన్ను సాగనంపే వరకు వదలం, దాంట్లో అనుమానం లేదు. కానీ నీకు నిజంగానే మా రంగాయన చేసింది అది పొరపాటు ఆరోపణ అయితే బెల్ షాపులందరినీ అన్ని మొత్తం మూతేసేయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రంగాయనతో మేమందరం అభినందిస్తాం, స్వాగతిస్తాం. అది తీసుకోకుండా రకరకాలుగా మాట్లాడడం అనేది ఎమ్మెల్యే పదవికి కానీ నీకు కానీ సంస్కారం కాదు అనేది సందర్భంగా తెలియజేస్తున్నాం. మాట్లాడడానికి మా పార్టీలో కూడా చాలామంది ఉన్నారు, కానీ మాకు సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. మా నాయకుడి ఆదేశం ప్రకారం ప్రజా సమస్యలే మా అజెండా, కానీ వ్యక్తిగత సమస్యలు మా అజెండా కాదు అనే విధంగా మేము పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు కూడా వెన్నుపోటు దినం 2 ఏళ్ళు పూర్తయింది. రాష్ట్రంలో ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు ఆవేదన చెందుతున్నటువంటి సందర్భంలో వెన్నుపోటు 2 ఏళ్ళు అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్య నాయకత్వంలో ఆదేశం మేరకు రంగయ్య గారి నాయకత్వంలో కళ్యాణదుర్గంలో చేశాం. పెద్ద ఎత్తున వేలాది మంది జనం వచ్చారు. దాన్ని జీర్ణించుకోలేక పోటీ కార్యక్రమం. ఎందుకు సురేంద్ర గారు, నేను సురేంద్ర గారు సుమూర్తిగా అడుగుతున్నాను. నీకు అధికారం ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు, నువ్వు ఈ ప్రాంతంలో ఎలక్షన్లకు ముందు సేవ చేసినది ఏమీ లేదు, చేశారు. హ్యాపీగా నువ్వు ఏదైనా గవర్నమెంట్ ఉంది, మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేయి. 2 సంవత్సరాల్లో నీళ్లు తేకపోతే నేను కళ్యాణదుర్గంలో వదిలేసి నేను వెళ్ళిపోతానని చెప్పి ఎలక్షన్లో స్వయంగా మీరే చెప్పారు. మేము స్వాగతిస్తున్నాం. మేము చెప్పిన వాటిని లేదు, నువ్వు చెప్పిన వాటిని నీకు ఓట్లు వేశారు. 2 సంవత్సరాలు పూర్తయింది కదా, నువ్వే విజయోత్సవాలు చేసుకుంటున్నావు కదా, మేము వెన్నుపోటు దినం చేస్తున్నాం కదా, ఎక్కడ నీళ్ళు అని చెప్పి నేను అడుగుతున్నా. నీళ్ళు ఇవ్వు. నిజంగా 2 సంవత్సరాలకు నీళ్ళు ఇచ్చింటే మేము సురేంద్ర బాబుని ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందించేవాళ్ళం. కాబట్టి ఆ నీళ్లు రాకపోవడానికి కారణం కూడా మీరే. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీరే కారణం. వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు భూ నిర్వాసితులకు 85 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తే ఒక్క గంప మట్టి కూడా తీయకుండా 5 సంవత్సరాల్లో చేసిన పాపాన పోకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి నువ్వు శాపమైనావు. ఈ 2 సంవత్సరాల్లో మీ ప్రభుత్వమే ఎంతో కొంత పందికొక్కల మాదిరితో బిల్లులు చేసుకున్నవే కానీ ఒక రైతుకు ₹1 ఇప్పించారా? నీకు బాధ్యత ఎక్కడుందని చెప్పి నేను అడుగుతున్నా. బాధ్యతల వైపు దృష్టి పెట్టండి. ప్రతిపక్ష పార్టీగా మేము అభినందిస్తాం, స్వాగతిస్తాం. కళ్యాణదుర్గం ప్రజలకు మేలు జరిగితే ఎవరు చేసినా అభినందిస్తాం. ఆర్డిటి సంస్థ కళ్యాణదుర్గం ప్రజలకు మేలు చేస్తుంది. మేమందరము కలిసి స్వాగతించాం, పోరాటం చేశాం, పాదయాత్ర చేశాం, బైక్ ర్యాలీ చేశాం, పోస్ట్ కార్డుల ఉద్యమం చేశాం, రంగయ్య గారి నాయకత్వంలో అన్నీ చేశాం. మీరు కూడా కళ్యాణదుర్గాన్ని దోపిడీ కాకుండా ఆపితే స్వాగతిస్తాం, అభినందిస్తాం. కొండలు కరిగిపోతున్నాయి, ఎక్కడ పోతున్నాయి? ఇసుక తరిగిపోతుంది, ఎక్కడ పోతా ఉంది? ఎర్రమట్టి లేకుండా పోతుంది, ఎక్కడ పోతా ఉంది? ఓట్లు వేసిన పాపానికి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి ఆరోగ్యము. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? బెల్ట్ షాప్ పెడితే బెల్ట్ తీస్తాను. 500 బెల్ట్ షాపులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడలేదని చెప్పి అడుగుతున్నా. వీళ్ళు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి వాటాలు ఇస్తున్నాం కాబట్టి మేము బెల్ట్ షాపులు పెట్టుకుంటామంటున్నారు. ఇది ఎక్కడ వాస్తవమేమో మాకు అర్థం కావట్లే. అందుకోసం కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజల ఆరోగ్యాలు కాపాడడము, కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, ప్రకృతి వనరులు కాపాడడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరము కలిసికట్టుగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేదానికి మేమంతా కంకణబద్ధులై పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. రూట్ మ్యాప్ పెట్టుకున్నాం, 11:30కు వాళ్ళు వెళ్ళమన్నారు, 11:30కు మేము స్టార్ట్ చేశాం. అక్కడ రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మీటింగులు జరిగాయి. మేము మీటింగ్ మాట్లాడాం. డిఎస్పీ గారు పర్సనల్గా తీసుకొని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే మేము దాన్ని స్వాగతిస్తాం, కానీ మేము పోలీసులకు సహకరిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చెప్పినటువంటి విధంగా
డిఎస్పీ గారికి జీతం వస్తుందన్నా, పోలీసులకు జీతం వస్తుందన్నా, మనం కడుతున్నటువంటి పన్నుల్లో జీతం వస్తుందనేది అధికారులు తెలుసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే వాళ్ళకు పూర్తిగా సహకరిస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యతిరేకిస్తే చట్టబద్ధంగా వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి. మా మీద ఎవరైతే కేసులు పెడతారో వాళ్ళ మీద పెట్టడానికి కూడా మాకు సాధ్యమవుతుంది. కానీ పోలీసులతో మేము ఎవరితో విభేదాలు పెట్టుకోకుండా ప్రజా సమస్యలు అజెండాగా తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ముందుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి కూడా పోలీసులు ఓవర్ యాక్షన్లన్నీ ఆపి ఖచ్చితంగా సహకరించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతపరంగా మా నాయకుడు చెప్పినట్లు మా నియోజకవర్గంలో పార్టీ ఫంక్షన్ అవుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా ఈరోజు వచ్చినటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు చేస్తూ మా కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారికి, రంగయ్య గారు అందరము కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో హాజరై ప్రతి స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త హాజరై దిగ్విజయం చేసినంత వరకు ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలను తెలియజేస్తాను.